బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, ఈ రోజున డిసెంబర్ 16 విజయ్ దివస్, డే ఆఫ్ విక్టరీగా మనం జరుపుకుంటూ ఉన్నాము. ఇది ఎప్పుడంటే 1971 సంవత్సరంలో భారత్ మరియు పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో భారత్ సాధించినటువంటి విజయానికి సూచనగా ప్రతి సంవత్సరం కూడా మనము డిసెంబర్ 16న విజయ్ దివస్గా మనం జరుపుకుంటూ ఉన్నాము. పాకిస్తాన్ జనరల్ అప్పుడు మీర్ అబ్దుల్ ఖాన్ నియాజీ తన 93,000 మంది సైన్యంతో భారత సైన్యం మరియు బంగ్లా విముక్తి వాహిని ఈ రెండు కూడా కలిసి పోరాడాయి. వీటికి ఉమ్మడి జనరల్ అప్పుడు జగజీత్ సింగ్ అరోరా ఈయన సమక్షంలో వాళ్ళు పూర్తిగా లొంగిపోయినప్పుడు భారత్ యొక్క విజయం అప్పుడు సాధ్యమైంది. బంగ్లాదేశ్ కూడా విజయ్ దివస్ అని చెప్పేసి ఈ పేరుతోటి జరుపుకుంటూ ఉంటుంది. అమరులకు నివాళులు అర్పించడము, ఇండియా గేట్ వద్ద ఉన్నటువంటి అమర్ జవాన్ జ్యోతి దగ్గర నివాళులు అర్పించడం, ఇవన్నీ కూడా జనరల్గా మనం చేస్తున్నాము. సరే, ఇక బంగ్లాదేశ్ విముక్తం ఏం జరిగింది, అక్కడ జరిగినటువంటి పర్యవసనాలు ఏంటి, పరిణామాలు ఏంటి, ఎందుకు భారతదేశం పాల్గొనాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఒక వేరే టాపిక్. అక్కడ ఏంటంటే బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ పాకిస్తాన్లో భాగమైనటువంటి బంగ్లాదేశ్ మొదట్లో పాకిస్తాన్లో భాగంగా ఉండేది. వాళ్ళు స్వతంత్రాన్ని కోరుకున్నారు. బంగ్లాదేశ్లో ఎక్కువగా బంగ్లాలో మాట్లాడే ప్రజలు వాళ్ళు పాకిస్తాన్ నుండి స్వతంత్రాన్ని కోరుకున్నారు. భారతదేశం యొక్క సహాయాన్ని వారు కాంక్షించారు. భారతదేశం వారికి సహాయం చేసింది. బంగ్లా విముక్తి దళం కూడా విముక్తి వాహినితో భారత సైన్యం కలిసింది. వీరిరువురు కూడా పోరాడి భారతదేశం యొక్క సహాయంతో బంగ్లాదేశ్ ఏర్పడింది పాకిస్తాన్ నుండి బయటకు వచ్చి. సరే, ఇది సరే వదిలేండి. నిజమైనటువంటి విజయం ఏమిటి, ఇది మనం గమనించాలి. సోదర మహాశయులారా, ప్రపంచంలో చాలా రకాల విజయాలు మనకుంటాయి. యుద్ధంలో గెలవడము, చదువు, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, ఉద్యోగము, మంచి పదవి, ఇవన్నీ కూడా ప్రాపంచికమైనటువంటి విజయాలు. అయితే ఇవి శాశ్వతం కావు, ఎందుకంటే జీవితం శాశ్వతం కాదు కాబట్టి. పరలోకంలో విజయమే నిజమైనటువంటి విజయం. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఖురాన్లో అంతిమ దైవగ్రంథం ఖురాన్లో చెప్తాడు, జాలికల్ ఫౌజుల్ కబీర్, ఇదే నిజమైనటువంటి విజయం అంటాడు. ఏది? ఇన్నల్లజీన ఆమను వ అమిలు స్వాలిహాతి లహుం జన్నాతున్ తజ్రీ మిన్ తహతిల్ అన్హార్. ఎవరైతే దైవాన్ని విశ్వసిస్తాడో, దైవం ఒక్కడే అంటాడో, ఆయన గుణగణాలను విశ్వసిస్తాడో, మంచి పనులు ఎవరైతే చేస్తాడో వీరు శాశ్వతమైనటువంటి స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఇదే నిజమైనటువంటి సాఫల్యం అంటాడు. జాలికల్ ఫౌజుల్ కబీర్, ఇదే నిజమైన విజయం అంటాడు. ఇంకా వమన్ జుహ్జిహ అనిన్నార్ వ ఉద్ఖిలల్ జన్న, నరకం నుండి ఎవరైతే రక్షింపబడతాడో, స్వర్గంలో ప్రవేశింపజేయబడతాడో, ఫకద ఫాజా, అది నిజమైన విజయం అంటాడు. కాబట్టి సోదర మహాశయులారా, ప్రపంచంలో సాధించినటువంటి విజయాలతో పాటు పరలోకంలో విజయం కూడా మనం సాధించాలి. ఎందుకంటే ప్రపంచం తాత్కాలికమైనది, కానీ పరలోకం శాశ్వతమైనది. తాత్కాలికమైనటువంటి విజయాల కోసము పరలోకాన్ని మనం నష్టపరుచుకోకూడదు. ప్రపంచంలో విజయం దక్కకపోయినా పరలోకంలో మనకు అపజయం అనేది రాకూడదు. ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇహ పరలోకాల్లో విజయం సాధించే ప్రయత్నం మనం చేద్దాము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.